హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరు బాగున్నారని చెప్పి అనుకుంటున్నాను. బాగుండాలి కూడా. ఈ వీడియో వచ్చేసి నా బర్త్డే వీడియో అనమాట. నేను జనరల్గా నా బర్త్డే వీడియోస్ పెద్దగా ఎప్పుడు పోస్ట్ చేయనండి. యూట్యూబ్లో ఇది సెకండ్ వీడియో ఏమో మేబీ పోస్ట్ చేయడం, ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత. ఒకటి లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక షార్ట్ అయితే పెట్టాను. నెక్స్ట్ ఇదనమాట. నా బర్త్డే పెద్దగా సెలబ్రేషన్స్ అట్లాంటివి ఏమి ఉండదన్నమాట. చాలా సింపుల్గా ఉంటుంది. నేను కట్టుకున్న శారీ ఎలా ఉందండి? బాగుందండి. నేను స్పెసిఫిక్గా ఎందుకు అడుగుతున్నానంటే, ఎప్పుడు శారీ ఎలా ఉంది ఏంటి అని అడగను, బట్ అడుగుతున్నాను. పెడన్లో తీసుకున్నానండి, కలంకారీ శారీ. ఈ శారీ ఈరోజు స్పెషల్గా ఎందుకు కట్టుకున్నానంటే, మా నాన్న చనిపోయినప్పుడు ఆ శారీ మా అమ్మ నాకు పెట్టిందనమాట. సో మా నాన్న జ్ఞాపకంగా ఉంటుందని చెప్పేసి నేను కట్టుకున్నానండి. శారీ చాలా కంఫర్ట్గా ఉంది. పెడన్నలో M&M కలంకారీ షాప్ అనమాట. చాలా బాగుంది. ప్రైస్ మాత్రం ఆన్లైన్ ప్రైస్తో కంపేర్ చేస్తే 400 డిఫరెన్స్ అనమాట, డైరెక్ట్గా ఆఫ్లైన్లో తీసుకుంటే. ఓకే అండి. ఈ వ్లాగ్ వచ్చేసి మేము మార్నింగ్ 7-7:30 ఆ టైంకి ఆంధ్ర నుంచి బెంగళూరు వచ్చామన్నమాట. ఆ రోజు ఈవినింగే ఫుల్ వర్షం వస్తుంది. వెళ్ళేటప్పుడు లైట్గా చినుకులు పడినాయి. నా బర్త్డేకి వర్షం రావటం ఇదే ఫస్ట్ అండి. లాస్ట్ మంత్లో జోహి బర్త్డేకి కూడా వర్షం రావటం, జోహి పుట్టిన తర్వాత ఫస్ట్ టైము. ఇప్పుడు కూడా నా బర్త్డేకి మేలో వర్షం రావడం, అది 13 కురవడం, ఇది ఫస్ట్ టైం అనమాట. ఫుల్ వర్షం అండి. మేము వచ్చేటప్పుడు అంత పెద్దగా లేదు, కొంచెం దూరం వచ్చిన తర్వాత విపరీతమైన వర్షం. మేమైతే హాఫ్ తడిసిపోయాం కూడా. జోహి మాత్రం మంచి ఎగ్జైటెడ్గా ఉన్నాడు. బార్బిక్ నేషన్కి రావడం అంటే జోహికి పాపం చాలా ఇష్టం. ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఒకే చోట ఉంటాయి కాబట్టి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అని చెప్పి. జోహి మాత్రం ఫోర్క్తో తినడంలో మంచి ఎక్స్పర్ట్ అయిపోయాడు అనమాట. వాడే తీసుకోవడం, వాడే పీసెస్ తీసుకోవడం, ఫోర్క్తో తినడం. నాకు అంటే మదర్ కాబట్టి నాకు కొంచెం ముచ్చటగా అనిపిస్తుంది చూడటానికి. సో అలా చేశాడు. ఫైనల్గా ఫుడ్ అయితే మంచిగానే ఎంజాయ్ చేస్తాడండి. ఆ రోజు చాలా తక్కువ తిన్నాడు అనమాట. ఎందుకంటే మేము బార్బిక్ నేషన్కి వచ్చే టైంకి బెంగళూరులో ఫుల్ ట్రాఫిక్ ఉందండి. ఆ ట్రాఫిక్ని తప్పించుకుని రావడానికి 15 మినిట్స్లో వచ్చే టైము మాకు 45 మినిట్స్ పట్టిందనమాట. సో మేము బార్బిక్ నేషన్కి ఎంటర్ అయ్యే టైంకి 9:30 అట్లా అయిపోయిందనమాట. ఒక 1 అవర్ 1.5 అవర్ ఈజీగా పడుతుంది కాబట్టి ఫుడ్కి 11 o'clock అక్కడే అయిపోయింది. జోహికి పాపం మంచిగా నిద్ర వచ్చేస్తుంది. జోహి చూడండి నాకు తినిపిస్తున్నాడు. నా బర్త్డే రోజు నాకు తినిపించడం నాకు భలే హ్యాపీగా అనిపించిందండి. ఎంతైనా కొడుకు కాబట్టి మన కొడుకు మనకి తినిపిస్తారు, అది చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇక్కడ చూడండి ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు అనమాట. బార్బిక్ నేషన్లో గులాబ్ జామ్స్ మాత్రం చాలా బాగున్నాయండి. టేస్ట్ ఆల్మోస్ట్ అలా అన్నీ బాగున్నాయండి. ఇందిరానగర్ మేము వెళ్ళింది, టేస్ట్ అంతా బాగుంది. మోస్ట్లీ జోహికి ప్రాన్ అంటే బాగా ఇష్టం అనమాట. అందుకే ప్రాన్ ఎక్కువ తీసుకురమ్మని చెప్పాం. ఫిష్ వచ్చేసి ఏంటో మైదాపిండిలా అనిపించింది. బాగానే ఉంది కానీ అంత టేస్ట్ అనిపించలేదన్నమాట. ప్రాన్ మాత్రం చాలా బాగుంది. వేరే ఐటమ్స్ అన్నీ బాగున్నాయండి. జోహి ఎక్కువ ఇష్టపడతాడు అని ప్రాన్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. గులాబ్ జామ్ మాత్రం చాలా బాగున్నాయండి. బార్బిక్ నేషన్లో ఐటమ్స్ ఎప్పుడు తినే కాకుండా టేస్ట్ చేయని ఐటమ్స్ ఏమున్నాయి అని చెప్పేసి కొత్తవి టేస్ట్ చేసాము. ఎప్పుడు యాజ్ యూజువల్గా తినే కదా అని చెప్పేసి. సో మేము ఇంకా ఫైనల్కి వచ్చేసాము. లాస్ట్లో ఒక 2-3 స్టిక్స్ మాత్రం మిగిలినాయండి. ఆ ప్రాన్ అనమాట. ఫస్ట్లో స్పైసీ కావాలని స్పైసీ ఆర్డర్ చేసుకున్నాం, కానీ పచ్చి కారం తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. సో మీడియం స్పైస్ ఆర్డర్ చేసుకుని తినండి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, బాగుంది. జోహి చక్కగా అన్నీ, కేక్ అంటే చాలా ఇష్టం కదా. సో చాక్లెట్ కేకు అలాంటివన్నీ, చాక్లెట్ బ్రౌనీస్ ఉన్నాయన్నీ అదొకటి తీసుకుని మొత్తం టేస్ట్ అయితే చేసి మంచిగా ఎంజాయ్ చేశాడు. సో ఈ పార్ట్ వచ్చేసి జోహి తీశాడండి వీడియో.
నేనే వీడియో తీస్తాను అని చెప్పేసి పట్టుకుని తీశాడు. సో పర్లేదు, బాగానే తీశాడండి వీడియో. ఫోన్ కొంచెం షేక్ అవుతున్నా కూడా స్టేబుల్గానే పట్టుకుని తీశాడు. వీడియో తీయడానికి అక్కడున్న ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టడం, డెకరేట్ చేసి ఇప్పుడు వీడియో తీయాలి అంటే నేను తీసేటప్పుడు చూస్తూ ఉంటాడు కదా. సో జోహి కూడా అవి చూసి అవన్నీ పెట్టండి, నేను వీడియో తీస్తాను, నేను తినేటప్పుడు వీడియో తీయండి అలా అడుగుతున్నాడు. సో చూడండి, ఇక్కడ ఐటమ్స్ అన్నీ అడ్జస్ట్ చేస్తున్నాడు, ఒక చోటకి అరేంజ్ చేసుకుని అప్పుడు వీడియో తీయండి అని చెప్పి చెప్తున్నాడు. నేను మీకు చూపించడానికి అని చెప్పేసి బ్యాక్ సైడ్ నుంచి వీడియో తీసేస్తున్నానండి. గార్నిషింగా ఏం టేబుల్ డెకరేట్ చేస్తున్నాడు జోహి. అరే అరే మేము ఫైనల్గా ఐటమ్స్ అన్నీ తినేయడం అయిపోయిందండి. కొంచెం నాన్ వెజ్ తిన్నప్పుడు వెగటగా అనిపిస్తుంది, అలాంటప్పుడు నేను పైనాపిల్ ఆర్డర్ చేసుకుంటాను. పైనాపిల్ మంచిగా వాళ్ళు ఫ్రై చేసి, ఫ్రై అంటే ఆయిల్లో కాదండి, జస్ట్ గ్రిల్లెడ్, కొంచెం కారం ఉప్పు వేసేసి ఇస్తారు, బాగుంటుంది అది. నేను ఫైనల్గా అది తింటా అనమాట, పైనాపిల్ మాత్రం. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి వెళ్ళేటప్పుడు జోహి మాత్రం మంచి యాక్టివ్గా ఉన్నాడు, డాన్స్ కూడా వేసేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి బ్రోకలీ సూప్ అని చెప్పి పెట్టారు. అది ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా అని చెప్పి ఒక్కసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి కొంచెం తీసుకెళ్తున్నాము. సో ఇవన్నీ ఎన్ని తిన్నా సరే కర్డ్ రైస్ మాత్రం సూపర్ ఉందండి. ఇక్కడ మేము ఇవన్నీ సలాడ్స్, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయన్నీ సలాడ్స్ పెట్టారు. ఇవన్నీ నేను అసలు ఒక్కటి కూడా టచ్ చేయలేదు. కర్డ్ రైస్ ఒక స్పూను తింటే ఫుల్ఫిల్ అవుతుందిలే అని చెప్పేసి కొంచెం కర్డ్ రైస్ కోసం అయితే ఈ ప్లేస్కి వచ్చామండి. ఇక్కడ చూడండి, ఐటమ్స్ అన్నీ కూడా ఒక ఫ్రూట్ థాలీ లాగా పెట్టారు, బాగుంది. శాంపిల్ అట్లా పెట్టారు అంతే. అదే జస్ట్ శాంపిల్ అంతే, ఇదే జస్ట్ శాంపిల్ అమ్మా. ఇక్కడ కనిపిస్తున్న ఏంటంటే మనం కుల్ఫీ తీసుకునే ప్లేస్ అన్నమాట. మనం తీసుకున్న కుల్ఫీని బట్టి పాన లేకపోతే సబ్జా గింజలు కానీ, ఇటు సైడ్ వచ్చేసి ఆల్మండ్స్ కట్ చేసి పెట్టారు. అక్కడ పక్కన ఉన్న కలర్స్ వచ్చేసి రోజు, చాక్లెట్, ఇట్లా సిరప్లా ఉన్నాయి. ఇవి మనం ఏ కుల్ఫీ తీసుకుంటామో దానికి సంబంధించినవి యాడ్ చేసి ఇస్తున్నారు అనమాట. మా హస్బెండ్ వచ్చేసి పాన్ కుల్ఫీ తీసుకుంటున్నారు. సో దానికి పాన్ ఉంటుంది కదా, కిళ్ళీలు ఎలా వేస్తామో అట్లా యాడ్ చేసి
సో కేక్ కటింగ్ అయిపోయింది, 11 o'clock కూడా అయిపోయిందండి. నాతో పాటు జోహిని కూడా యాడ్ చేశారు. జోహి తినేసిన తర్వాత నిద్రావస్థలో ఉన్నాడు, ఇంకా నిద్ర వచ్చేస్తుంది చూసారా. ఇంకా వెళ్ళిపోదామని చెప్పి అంటున్నాడు, కుల్ఫీ నోరంతా చేసుకున్నాడు. ఓకే అండి, ఇంకా వెళ్ళే ముందు ఒక 2-3 ఫొటోస్ అయితే దిగుతాం కాబట్టి యాజ్ యూజువల్గా ఈ ప్లేస్లో నేను, మా హస్బెండ్, మా జోహితో కలిసి ఒక 2-3 ఫొటోస్ అయితే దిగేసాం అనమాట. ఇంకా ఫైనల్గా ఒకే ఒక టేబుల్ ఉందండి. అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు, 11 o'clock అయిపోయింది కాబట్టి. బయట విపరీతమైన వర్షం వస్తుంది, మేము బైక్ వేసుకుని వచ్చాము. సో తడిసిపోతూ వెళ్ళాలి అని అనుకుంటున్నాము, తడిసిపోకుండానే వెళ్ళాము, లైట్గా పడుతుందన్నమాట. మొత్తానికి మేము ఇంటికైతే రీచ్ అయిపోయామండి. 11:30 అయింది మేము వచ్చేసరికి. జోహి మధ్యలో నిద్రపోయాడు అనమాట. సో జోహిని మెల్లగా తీసుకెళ్ళి పడుకోబెట్టాలి ఇప్పుడు. ఆ టాస్క్ వచ్చేసి మా హస్బెండ్ది. ఓకే అండి, ఇదండి నా సింపుల్ బర్త్డే వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ రోజు ఫుల్ మూన్ డే, చాలా బాగుంది కదండి. సో అందుకని మూన్ పిచ్చి కాబట్టి తీసానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.